మంచిర్యాల జిల్లా ఆర్కేపీ ఓసీ సెకండ్ ఫేజ్ ను వ్యతిరేకిస్తూ రామకృష్ణాపూర్ ఓసీ ఎదుట శాంతినగర్ కాలనీ వాసులు ప్లకార్డులతో ర్యాలీ చేపట్టి ధర్నాలకు దిగారు. తమకు న్యాయం చేసి పునరావాసం కల్పించాలని డిమాండ్ చేశారు. దీంతో బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ ఆధ్వర్యంలో భారీగా పోలీసులు మోహరించారు. బీఆర్ఎస్ నాయకులు రాజా రమేష్ మాట్లాడుతూ గతంలో ఆర్కేపీ ఓసీకి వ్యతిరేకంగా కాలనీ వాసులు ఆందోళన చేపడితే సింగరేణి అధికారులు అనేక హామీలిచ్చి మరిచిపోయారన్నారు. సింగరేణి అధికారులు ఓసీపీని చేపడితే శాంతినగర్ కాలనీ వాసులకు పునరావాసం కల్పించాలని డిమాండ్ చేశారు. ఓసీ ఫస్ట్ ఫేజ్ కారణంగా శాంతినగర్ కాలనీలో ఇండ్లు దెబ్బతిన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా కాలనీ వాసులందరికీ హెల్త్ కార్డు అందించి కార్పొరేట్ వైద్యం చేయించే విధంగా సింగరేణి అధికారులు హామీ ఇవ్వాలన్నారు. అదే విధంగా నష్టపోయిన కుటుంబాలకు సింగరేణిలో ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. నేడు కూడా సింగరేణి అధికారులు హామీలు విస్మరిస్తే ఓసీ నుంచి వచ్చేది బొగ్గు కాదని శవాలు అని గుర్తు చేశారు. మాకు దీని మీద హామీ మీరు నుంచి వచ్చేంత వరకు ఎప్పుడు మరి కార్మికులు సార్ అప్పుడు మేము రామకృష్ణాపూర్ లో ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి ఫేజ్ 2 ఓసీని స్టార్ట్ చేద్దామని చెప్పి ఈరోజు ప్రజా సేకరణకు వచ్చారు. ఎవరు కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఓసీకి వ్యతిరేకం కాదని ముందుగా మేము తెలియజేస్తా ఉన్నాం. కాకపోతే ఒకటి మీరు గుర్తుంచుకోవాలి, ఇక్కడ ఉన్నటువంటి శాంతినగర్ ప్రజలు ఏదైతే ఫేజ్ 1లో ఇచ్చినటువంటి హామీలనన్నీ తుంగదొక్కి ఫేజ్ 1 కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఫేజ్ 2 వచ్చినప్పుడే ఈ శాంతినగర్ ప్రజలు మీకు గుర్తొచ్చిర్రా అని చెప్పి ఈరోజు శాంతినగర్ ప్రజల తరఫున నేను ప్రశ్నించదలుచుకున్నా. మీకు ఇంతవరకు ఈ శాంతినగర్ ప్రజలు ఫేజ్ 1 ఓసీ నడుస్తున్నప్పుడు వారి ప్రాణాలు ఎట్లున్నాయి, వారి ఆరోగ్యం ఎట్లుంది, వాళ్ళ ఇల్లులు ఎట్లున్నాయి, వాళ్ళు ఎట్లా బతుకుతున్నారు, మనం ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చినమా లేదా అని ఏ ఒక్క రోజు ఏ అధికారి ఎందుకు రాలేదు, ఇటు ప్రభుత్వం నుండి కానీ ఇటు సింగరేణి నుండి కానీ ఎందుకు అధికారులు రాలేదు, ఎందుకు మీరు బతుకులను చూడలేదు. ఈ రోజు మళ్ళీ మీకు ఫేజ్ 2 స్టార్ట్ అయినప్పుడు మాత్రమే శాంతినగర్ ప్రజలు గుర్తొచ్చిర్రని నేను అడుగుతా ఉన్నాను. ఇప్పటికైనా ఇటు ప్రభుత్వ అధికారులు కానీ సింగరేణి యాజమాన్యం కానీ ఇప్పటికైనా మీరు కళ్ళు తెరిచి ఈ శాంతినగర్ ప్రజల యొక్క ఇబ్బందులను పరిశీలించి వీరికి వెంటనే శాంతినగర్ బస్తీ వాసులకు హియరింగ్ లో మా యొక్క సమస్యలు చెప్పడానికి రావడం జరిగింది. ముఖ్యంగా 2012లో మాకు ఓసీ ఫేజ్ 1 స్టార్ట్ అయినప్పుడు మీకు అన్ని సౌకర్యాలు కల్పిస్తాం, మీకేం కాదు, మట్టి రాదు, దుమ్ము రాదు, ఏది రాదు, మీకు మంచిగా సురక్షితంగా ఉంటారు, మీకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని చెప్పి సింగరేణి యాజమాన్యం చెప్పింది. అందులో ఏ ఒక్క పని కూడా చేయలేదు. అదే కాకుండా అప్పుడు ఫేజ్ 1లో జరిగినటువంటి బ్లాస్టింగ్లకు మా ఆర్కేపేట ప్రాంతంలోని ఇళ్ళు రేకులు పగిలిపోయి నెర్రలు వాసి ఇప్పటికీ సగం ఇళ్ళు కూలిపోవడం జరిగింది. అవసరమైతే ఈ అధికారులు కూడా వచ్చి చూసుకోవచ్చు. ఇది అప్పటి పిఓ గారు, ఇప్పుడు జీఎంగా ఉన్నటువంటి రాధాకృష్ణ గారు ఇళ్ళకి వచ్చి కూడా చూడడం జరిగింది. ఓసీకి అనుకూలంగా మేము చేయడం జరిగింది. కొంతమందికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి కూడా పాపం ఉద్యోగాలు ఇవ్వకపోగా అవమానిస్తే వాళ్ళు వేరే కాడ పోయి పని చేసుకొని బతుకుతున్నారు. ఈ రోజు కొంతమంది నాయకులు పని కట్టుకొని మమ్మల్ని విడదీసి ఏదో పరిపాలన చేద్దామని ఆ బ్రిటిష్ పరిపాలన ఇంకా కూడా మర్చిపోకుండా మా మీద విషప్రయోగం చేస్తూ మమ్మల్ని విడదీసి ఏదో పరిపాలన చేద్దాం అనుకుంటున్నారు. అది విరమించుకోవాలని ఈ మీడియా ముఖంగా మేము తెలియజేస్తున్నాం.